गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ కే. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివి టు యువర్ లోటస్ ఫీట్. ఓం శాంతి శాంతి శాంతి. సోదర బృందానికి నమస్కారాలు. నేటి వరకు మనం శ్రీమద్ భాగవతం రహస్య ప్రకాశంలో దశమస్కందం పూర్వభాగంలో 1017 పద్యముల యొక్క రహస్య ప్రకాశం చదువుకోవడం జరిగింది. ఇంతవరకు శ్రీకృష్ణుడి అనుభూతిలో పరవశులైన గోపికలకు కృష్ణుని యొక్క పూర్వపు అవతారములు కొంతవరకు స్పష్టముగా గోచరించడం, వాటి గురించి వివరించడం జరిగింది. నేడు 1018, 19 పద్యాల నుంచి చదువుకుందాం. ఇట్లు గోపాంగనలు కృష్ణ విరహముచే వెర్రివారై పోయిరి. గోపాలుడే తమలో ఆవేశించినట్లు గోపాలుడు చేసిన లీలలను తామును అనుకరించుచు క్రీడింపసాగిరి. ఒక యువతి నేనే పూతనని ముందుకు రాగా, మరి ఒకతే బాలకృష్ణుడై ఆమె చన్నుబాలు త్రాగెను. ఒక యువతి నేనే బండినని దగ్గరకు రాక, మరి ఒక యువతి బాలగోపాలుడై పాల కొరకు ఏడ్చుచు ఆమెను తన్నెను. మరి ఒక యువతి నేను సుడిగాలినని ఇంకొక ఆమెను ఎత్తుకుని పోవగా, ఆ రెండవ యువతి తానే గోపాలుడినని ప్రవర్తించెను. నేనే బకాసురునని విజృంభించి ఒక గోపిక దూకగా, గోపాలుడిగా నటించుచున్న ఇంకొక యువతి ఆమెను క్రింద పడవేసి పరాభవించెను. ఇద్దరు గోపాంగనలు బలరామకృష్ణుల వలె నటించుచుండగా, మరికొందరు గోప బాలకులుగా, గోవులుగా లేగ దూడలుగా నటించిరి. మాధవునిగా నటించుచున్న గోపిక వీరినందరినీ పేరు పేరున కేకలు పెట్టి పిలిచెను. నేనే బాలకృష్ణుడును, లోకములన్నీయూ నా కడుపులోనే ఉన్నవి, ఇదిగో చూడుము అనచు ఒక యువతి నోరు తెరిచి చూపించగా, యశోదగా నటించిన మరొక యువతి ఆ నోటిలోనికి చూచి ఆశ్చర్యపోయాను. వెన్నెలు దొంగిలించి తిన్న మాధవుడును నేనే అని ఒక యువతి చెప్పగా, యశోదగా నటించిన మరొక యువతి ఇటు రమ్మని సైగ చేయుచు పువ్వుల దండతో ఆమెను కట్టివేశాను. ఇది కాళీయ సర్పము పడగ, దీనిపై నాట్యమాడుచున్న మాధవుడును నేనే, ఇదిగో వీరందరూ కాళీయుని భార్యలు, వీరందరూ నాకు నమస్కరించుచున్నారు అని ఒక వనిత నాట్యమాడెను. గోపాంగనలారా, మీరందరూ గోపాలకులు, ఇదిగో ఇంద్రుడు వర్షము కురిపించుచున్నాడు, ఇదిగిదిగో నేను గోపాలుడినై గోవర్ధన పర్వతమును ఎత్తుచున్నాను అని మరి ఒక యువతి పైటి కొంగు ఎత్తి పట్టుకొనెను. మీరందరూ గోపకుమారులు, నేనే గోపాలుడను, ఇదిగో దావాగ్ని తరుముకొని వచ్చుచున్నది, మీరటు చూడకుండా కన్నులు మూసుకొనుడు, నేను దానిని మృంగివేసెదను అనుచు ఒక గోపిక దోశలతో గాలిని మృంగుచున్నట్లు అభినయించాను. ఇట్లు గోపసుందరులు కృష్ణమయమైన మనస్సులతో బృందావన సీమలలో సంచరించిరి. ఆ వనములో గల చెట్లను, గుట్టలను, పూల తీగెలను పరిశీలించుచు, మాధవుని జాడలు చెప్పమని ప్రార్థించుచు, కృష్ణుని అడుగుల గుర్తులను అన్వేషించుకొనుచు కలియ తిరిగిరి. అక్కడక్కడ కొన్ని పాదముల గుర్తులు కనిపించెను. ఆ గుర్తులలో పద్మము, పతాకము, నాగలి, అంకుశము, వజ్రము మొదలైన దివ్య చిహ్నములతో ఒప్పారుచున్న మాధవుని పాదముల గుర్తులు కనిపించెను. వానిని చూచి వారొకరితో ఒకరు ఇట్లు చెప్పుకొనసాగిరి.
ఇదిగో ఇక్కడ పాదముల ముని వ్రేళ్ల గుర్తులు మాత్రమే కనిపించుచున్నవి. కనుక ఈ చెట్లపై ఉన్న పువ్వును కోసినాడు. మాధవుని పాదములతో పాటు ఒక యువతి పాదముల గుర్తులు కూడా ఇంతవరకు సాగి వచ్చినవి. ఇక్కడ వరకు వచ్చేసరికి ఆమె పాదముల గుర్తులు మాయమైనవి. కనుక అతడు ఆమెను చేతులతో ఎత్తుకొని తీసుకుని పోయి ఉండవలెను. ఇక్కడ ఇద్దరు కూర్చుని ఉన్న గుర్తులు కనిపించుచున్నవి. మాధవుడు ఒక వనితకు చక్కగా జడవేసి ముడి చుట్టినాడు. ఇదిగో ఇక్కడ ఒక యువతి వెనకకు వాలినట్లుగా గుర్తులు కనిపించుచున్నవి. అనగా అతడు ఆమెకు ముద్దు పెట్టి ఉండవలెను. ఎవరో ఒక యువతితో పాటు ఇక్కడ జలక్రీడలాడినాడు. వారిద్దరి పాదముల గుర్తులు కనిపించుచున్నవి. ఇదిగో ఇక్కడ ఒక యువతితో కామక్రీడ జరిపినట్లు గుర్తులు స్పష్టముగా కనిపించుచున్నవి. ఇదిగో చూడండి, ఇక్కడ ప్రక్కన 4 పాదముల గుర్తులున్నవి. అనగా ఒక సుందరాంగి చెయ్యి పట్టి నడిచినాడు. ఇక్కడ మగవాని అడుగుజాడలో యువతి అడుగుజాడ లీనమై ఉన్నది. అనగా ఆమెను కౌగలించుకుని ముందుకు నడిచినాడన్నమాట. ఇదిగో ఇక్కడ ఒక యువతి వంగి పాదములకు మొక్కినట్లు కాలి వ్రేళ్ళు, మోకాళ్ళు, హస్తముల గుర్తులున్నవి. అనగా ఎవరో సుందరాంగి తనకు మొక్కగా ఆదరించినాడన్నమాట. తనకెదురు వచ్చినవని తను స్వీకరించినాడని చెప్పుటకు ఎదురెదురుగా ఉన్న ఈ పాదముల గుర్తులే ప్రమాణము. ఒక మగువ తన వెంట పడుచున్నను పట్టించుకొనక సాగిపోయినాడు. కనుకనే పురుషుని పాదముల గుర్తులపై మగువ పాదముల గుర్తులు పడి ఉన్నవి. ఇదిగోనే ఇక్కడ రెండు వైపులా 2 యువతులతో విహరించినాడు. కనుకనే 6 పాదముల గుర్తులున్నవి. ఇక్కడ మాస్టర్ గారు వివరిస్తున్నారు. ఈ ఘట్టములో కృష్ణ పాదస్మరణము, అన్వేషణము, సంకీర్తనము శ్రావ్యముగా చేయబడినవి. సృష్టిలో ఉన్న స్త్రీ పురుషులందరూ ప్రకృతి పురుషులుగా భావన చేసి హృదయంలో నిలుపుకొని అనుష్ఠానము చేయుచుండుట ఒక ఆరాధనా విధానము. ఒకే వృక్షమునకు ఎన్నో కొమ్మలు ఉన్నట్లు భక్తిమయ సాధనలో ఎన్నో మార్గములున్నవి. ఏ కొమ్మ చివరి నుండి బయలుదేరినను మొదలు వద్దకు చేరునట్లు ఏ సాధన మార్గమైనను భక్తి యోగమునే ప్రసాదించును. అన్ని కొమ్ములు కలిసిననే కానీ అది వృక్షము కాదు. అట్లే భక్తి సాధనలోని అన్ని మార్గములను సాధన చేసినప్పుడే పరిపూర్ణ భక్తి సిద్ధించును. అట్టి వానిలో విష్ణుపాదములను అన్వేషించు మార్గం ఒక్కటి. గోపికలు తమలో తాము ఇంకనూ ఇట్లు చెప్పుకొనిరి. చెలి, ఈ పవిత్ర పాదములే సనక సనందనాది బ్రహ్మర్షుల యోగ సమాధిలో నిలబడి ఉండును. వేదములు అనబడు పుణ్యకాంతలపై పాపిటిలో పవిత్ర కుంకుమ వలె వెలుగుచున్నవి ఈ పాదములు. క్షీర సముద్రుడను మహారాజునకు గారాబు కుమార్తెగా పుట్టిన శ్రీదేవి ఆశ్రయించి సేవించినవి ఈ పాదములే కదా. సృష్టిలో ఎవ్వరికైనా అందుకున సాధ్యము కాని మురిపించినది మోక్షమను కాంత. అట్టి మోక్షకాంత కూడా ఈ పాదములను చూచిన వెంటనే మోహించి మతి పోగొట్టుకొనను. బ్రహ్మ, ఈశ్వరుడు మొదలైన దేవతాధీశ్వరులందరూ ఈ పాదముల కింద లభించిన ధూళిని పరమ పవిత్రముగా శిరస్సులపై ధరింతరు. ఇట్లు పలుకుచు గోపవనితలు గోపాలుని అడుగుజాడలు గమనించి వాని వెంట ప్రయాణించి కూడా అతడెక్కడున్నాడో కనుగొనలేకపోయిరి. ఇక్కడ మాస్టర్ గారు వివరిస్తున్నారు. ఎన్ని జన్మల పాటు ఎందరు జీవుల అడుగుజాడలను శ్రీహరి పదములుగా భావించి వాని వెంటబడిపోయినను అట్లే ముందుకు సాగిన వారికి శ్రీహరి అందడు. కారణమేమనగా ఈ అడుగుజాడలన్నయూ పోయి మాయమగు చోటు ఒకటున్నది. అది తానే. అన్వేషించుచున్నవాడు తానే గనుక పాదముల గుర్తులన్నయూ తనలోనికే లీనము కావలెను. అంతవరకు తాను అను జీవప్రజ్ఞ నిలబడి ఉండను. ఈ పాదముల గుర్తులన్నయూ తనలో లీనమై తన ధ్యానము కూడా తనలో లీనమైన తరువాత అక్కడ తాను అను ప్రజ్ఞగా శ్రీహరి నిలబడి ఉండును. తరువాత 10:29, 10:30 పద్యాలు. ప్రణయలీలలో ఉన్నప్పుడు వనితలు ప్రణయ కోపముతో ప్రవర్తించుట, ప్రియుడు దీనముగా ప్రాధాయపడుట సహజమే. కృష్ణుడు ఒక వనితకు విధేయుడై ఆమెతో విహరించను. మిగిలిన యువతులందరినీ కాదని గోపాలుడు తన వశమైనాడని ఆమె గర్వించను. కృష్ణ, నేను నడవలేకున్నాను, నన్ను నీ భుజముపై ఎక్కించుకుని తీసుకుని పొమ్ము అని ఆమె కోరెను. గోపాలుడు వెంటనే మాయమైపోయాను. ఆమె గుండె గుబేల్మనెను. కృష్ణ, ఎక్కడున్నావు? ప్రాణేశ్వరా, నేను సేవకురాలినై దాసీనై పడి ఉందును, దయచేసి నీ సాన్నిధ్యం అనుగ్రహింపము అని వాపోవసాగాను. ప్రియుడు తనకు వశమైనాడని గర్వించినచో ఇట్టి భంగపాటు తప్పదని ఈ సన్నివేశమును చూచిన గొప్ప వనితలు కొందరు బుద్ధి తెచ్చుకునిరి.
ఇక్కడ మాస్టర్ గారి వివరణ: ఇది అంతయు గోపికల భావనయే గాని ఆ వెనతికి కృష్ణుడు కనిపించుట విహరించుట జరగలేదు. దీని తర్వాత పద్యములలో ఈ విషయము స్పష్టముగా చెప్పబడినది. గోపాలుడిట్లు నా వశమైనచో నేను అహంకరించినచో ఏమగును అని ఒక యువతికి అనిపించిన వెంటనే ఆ దృశ్యము కన్నులు కట్టినట్లయ్యాను. అందరూ ఒకే ప్రజ్ఞలో తన్మయులై నిలబడి ఉన్నారు కనుక వారికి కూడా అటువంటి భావమే కలిగి ఆ సన్నివేశమే కనులకు కనిపించను. తరువాత పద్యములలోని సన్నివేశములు కూడా ఇట్లే అర్థము చేసుకొనవలెను. తర్వాత 1031, 32 పద్యాలు. ఇంతవరకు మాధవుడు ఈ పొదరిండ్లలోనే నాతో మన్మథ క్రీడ సాగించను. ఈ ఏకాంత ప్రదేశంలో ఇందాక కృష్ణుడు నన్ను గాఢముగా కౌగిలించుకొనెను. ఈ చెట్టు నీడలోనే గోపాలుడు ఇందాక శృంగార చేష్టలతో నాలో సిగ్గులు రేకెత్తించను. ఈ పూలతీగల మాటున ప్రాణేశ్వరుడు ఇంతకు ముందు నన్ను దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకునెను. ఈ పువ్వులు పరిచిన అరుగుపైనే నా ప్రియుడింతకు ముందు నా కొప్పులో పువ్వుల దండలు తురుమెను. ఈ విధముగా కొందరు గోప కామినులు తమ ముందటి అనుభవములను గుర్తు చేసుకుని పరవశించిపోయిరి. ఈ విధముగా బృందావన వనసీమలలో గోపసుందరులు చేరి పరిపరి విధముల శ్యామసుందరిని అన్వేషించి కూడా అతనిని దర్శింపలేకపోయిరి. అతనినే వర్ణించుచు అతనినే గానము చేయుచు మనసులు, మాటలు, చేష్టలు, ప్రవర్తనములు మొదలైనవన్నీయు రమానాథుడైన శ్రీహరియందు సమర్పించిరి. ఎండ్లకు పోవలెనన్న కోరిక మాయమై పోవగా వారు యమునా నది లోపల ఇసుక తిన్నెలపై చేరుకొనిరి. ఇక్కడ మాస్టర్ గారు వివరిస్తున్నారు. మాధవుడు కనిపించలేదని చెప్పుట, వారు తన్మయులై ఉన్నారని చెప్పుట వలన ఇంతకుముందు గోపికలు దర్శించినదంతయు అనుభూతి రూపమైన భావనా సన్నివేశములే కాని వాస్తవము కాదని సూచింపబడుతున్నది. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడితో ముగిద్దాం. రేపు గోపికల స్తోత్రం గురించి చదువుకుందాం. స్వస్తి.